హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారండి, ఇది పుల్లట్టు. పుల్లట్టు అంటే ఎలా తయారు చేసుకోవాలంటే, మనం బాగా పులిసిపోయిన మజ్జిగలో బియ్యం నానబెట్టుకోవాలండి. బియ్యం నానిన తర్వాత కొంచెం అటుకులు కూడా నానబెట్టుకొని చక్కగా బాగా నానిన తర్వాత ఇవి మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టామనుకోండి, ఇలా చక్కగా సాఫ్ట్గాను చాలా బాగుంటాయండి దోశలు. ఇదిగోండి, చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మనము దీన్ని రెండో వైపు తిప్పుకోవాలండి. చూసారు కదా, మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మామూలు దోశల కన్నా కూడా ఈ పుల్లట్టు చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవైపు కాలింది, రెండో వైపు తిరగేసాము.